హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సొరకాయ ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 to 15 మినిట్స్ మగ్గించుకుందామండి. మగ్గించుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మునగాకు పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుందామండి. కలుపుకున్నాక కొంచెం బెల్లం అయితే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు 10 మినిట్స్ ఉడికించుకుందాము. మూత తీసుకొని 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. సొరకాయ కూరలోనైతే స్టార్టింగ్లో ఉప్పు అస్సలు వేయొద్దు, ముక్కలకు ఉప్పు పట్టిపోతాయి కదా. ఎంతో టేస్టీ అయిన సొరకాయ దప్పలు అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.